ద్వేషం లేనప్పుడు, ఆయనకే కోపం లేనప్పుడు, ఆయనకే తారతమ్యాలు అనేవి ఆయనకే లేనప్పుడు, ఈరోజు ఆయన రక్తములో కడగబడినటువంటి నీకెందుకుంటున్నాయి అని అడుగుతున్నాడు. ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడండి దేవుడు. ఒకవేళ మనం గనక పగలు, కోపాలు, ప్రతీకారాలు పెట్టుకొని గనక ఒకవేళ మనం బ్రతుకుతూ ఉంటే, అలా బ్రతుకుతూ ఉండి మనసులో ఇంత మనం పెట్టేసుకొని రేపు బల్లలో చేవేసినంత మాత్రాన మనం గొప్పలం అయిపోతామా? మనం నీతిమంతులం అయిపోతామా? మనము దేవునికి నచ్చిన వాళ్ళం అయిపోతాం? చెప్పాలి మీరు, అయిపోతామా? ఎప్పుడవుతాం దేవునికి నచ్చిన వారిమి? ఎప్పుడవుతాం దేవుని యొక్క కృపను పొందుకునే వారం ఎప్పుడవుతామో తెలుసా? నీకు హాని తలపెట్టిన వాడైనా సరే, అలాంటి వాడిని సైతం నువ్వు ప్రేమించగలిగితే, నీ శత్రువు నిమిత్తం నువ్వు ప్రార్థన చేయగలిగితే, అలాంటి గొప్ప మనసు గనక నీలోనికి వస్తే, అప్పుడు దేవునికి నచ్చిన కోణము నీలో చాలా కష్టం కదండి. ఇలా ఉంటాం కష్టం. చక్కగా కూపుతున్నారు తలకాయలు కష్టం అనగానే. కష్టం నిజమే, కష్టమే. ఎందుకంటే కొన్నిసార్లు మన మనస్సు కూడా మన మాట వినిద్దా వినదా? ఏంటి నువ్వు వాడింటికి పోయింది పోబాకనిద్ది.